రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో దాదాపు 100 మంది శివభక్తులు శివుడి మాలాధరణ ధరించారు. నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల ధారణ చేశారు. ప్రతి ఏటా శివరాత్రి ముందు శివుడి మాలాధరణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. గురుస్వాములు బాసలమర్రి గోపి, లడ్డు, తుమ్మల సంతోష్, భీమన్న, జంగేటి సంజీవ్, మాస్టర్ కిషన్, రాపల్లి శ్రీధర్, మ్యాన శ్రీనివాస్ శివస్వాములు పాల్గొన్నారు. అయితే దాదాపు 32 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మానవుడు భగవద్దీక్ష కలిగి ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీక్షల్లో అత్యుత్తమమైనది శివదీక్ష. లయకారకుడైన శివుడి రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శుభకరుడైన మహాశివుడిని భక్తులు కొలుస్తారు. శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు వేములవాడ వరకు విస్తరించాయి. దీక్షల్లో అత్యుత్తమమైనది శివదీక్ష. మహాశివరాత్రి వరకు 41 రోజుల పాటు శివమాల ధరిస్తారు. ప్రతిరోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ప్రతిరోజు కఠిన నియమాలతో శివుణ్ణి పూజిస్తూ కఠిన నేలపై నిద్రిస్తారు. వీటిలో శివదీక్షలు మహామండలం 108 రోజు, మండల దీక్ష 41 రోజులు, అర్ధమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు. శివమాల ధరించే స్వాములు కఠిన నియమాలు పాటిస్తారు. తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేసిన తర్వాతనే లింగం ధరించిన స్వాములు మాలలు వేస్తారు. చందన వర్ణం వస్త్రాలను ధరించి నుదుట విభూతి, కుంకుమ, చందనం, మెడలో రుద్రాక్షమాల ధరిస్తారు. దీక్ష సమయంలో మంచి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు. Namah Shivaya Om Namah Shivaya 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 Shiva Shivaya Om Namah Shivaya Shiva Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Shiva Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya 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 Namah Shivaya Om Namah Shiva Shivaya Om Namah Shivaya Shiva Shivaya దక్షిణ కాశీగా పేరు పొందినట్టి శ్రీ రాజరాజేశ్వర స్వామి శివదీక్షలు నేటి నుండి అనగా జనవరి 26 శుక్రవారం నుండి మండల దీక్షలు ప్రారంభమైనాయి. అలాగే ఫిబ్రవరి 14 బుధవారం రోజున అర్ధమండల శివదీక్షలు ప్రారంభమవుతాయి. స్థానిక ఆలయ ఈవో గారు స్వాముల కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినారు. అలాగే శివదీక్ష సేవా సమితి అన్నదాన ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం స్వాములకు ఉంటుంది. ఇట్టి అన్నదాన కార్యక్రమం కూడా స్వాములంతా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించగలని కోరుతున్నాం. ఈ రోజు నుండి వేములవాడలో రాజన్న శివదీక్షలు ప్రారంభమైనాయి, మండల దీక్షలు. మరి స్వాములందరూ కూడా దాదాపు 100 మందికి పైగా ఈరోజు మండల దీక్ష స్వీకరించడం జరిగింది. మరి శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా భగవంతరావు నగర్లో అన్నదానం శివస్వాములకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాములందరూ కూడా ఈ రోజు నుంచే శుక్రవారం రోజు నుంచే అక్కడ అన్నదానం ప్రారంభమవుతుంది. కావున అందరూ కూడా అక్కడికి అన్నదానానికి రాగలరు. అలాగే మేము గత 20 ఏళ్ల నుంచి కూడా శివదీక్ష స్వీకరిస్తున్నాము. ఈ శివదీక్ష 41 రోజులు చల్లీలతోటి స్నానమాచరించి స్వామివారి సేవలో రోజు వేకోజామునే దర్శనాలు చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని స్వామివారి సేవలో తరించడం జరుగుతుంది. మరి స్వాములందరూ కూడా రాజన్న దీక్షలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను.